నమస్కారం. బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే విషయం మనందరి జీవితంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. ఆన్లైన్ షాపింగ్. టెక్నాలజీ అభివృద్ధితో మన షాపింగ్ అలవాట్లో ఒక పెద్ద మార్పు జరిగింది. గతంలో మనం బహుశా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి అవసరమైన వస్తువులు కొనేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఇంటి నుంచి ఒక క్లిక్తో అవసరమైన ప్రతిదీ ఆర్డర్ చేయగలుగుతున్నాం. అయితే అందులో చాలా మోసాలు జరుగుతున్నాయి. చాలామంది మోసపోతున్నారు, డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. సో దీని గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. లైవ్లో వారితో మాట్లాడేందుకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు లైవ్లో సలహాలు సూచనలు కూడా అడిగి తెలుసుకోవచ్చు. వారు ఒక న్యాయవేదికగా మాత్రమే కాకుండా ఈ డిజిటల్ కార్యక్రమంలో వినియోగదారుల యొక్క హక్కులు మరియు ఆన్లైన్ లావాదేవీలు మరియు చట్టపరమైన అంశాలు కూడా సమర్థవంతంగా అర్థం చేసుకునే వారిగా ఉంటారు. ఈ సెషన్లో మనం ఆన్లైన్ షాపింగ్ ద్వారా తీసుకొచ్చిన ప్రయోజనాలు, సవాళ్ళు, అలాగే వినియోగదారుల రక్షణ కోసం ఉన్న చట్టాలు, డేటా భద్రత, ఆన్లైన్ మోసాలు వంటి ముఖ్యమైన అంశాల గురించి చర్చించబోతున్నాం. సో మాలతి గారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సో ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ అనేది మనం ఎలా తీసుకోవచ్చు? మీ అభిప్రాయం ఏంటి ఆన్లైన్ షాపింగ్? నా అభిప్రాయం పక్కకి పెడితే ఏంటంటే, ఆన్లైన్ షాపింగ్ అంటే ఒకప్పుడు ఆఫ్లైన్ షాపింగ్ అంటే ఏంటి, బయటికి వెళ్ళడం, స్టోర్స్లో వెళ్ళడం, మనకు నచ్చింది కొనడం, అన్నీ ట్రై చేయడము, నచ్చింది కొనడం, లేకపోతే పక్కకు పడేయడం. ఇప్పుడు ఆన్లైన్ ఏమైపోయిందంటే ఈజీ, అంటే ఇంటికే షాపింగ్ మాల్ అనేది వచ్చేస్తుంది. అంటే మీ ఫోన్లోనే మొత్తం షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఫోన్లోనే మీకు అన్నీ కనిపిస్తాయి. అది నచ్చినట్టు తీసుకోవచ్చు, లేకపోతే దానికి ఎక్స్చేంజెస్ ఉన్నాయి, లేకపోతే దానికి మనీ మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత రీఫండ్స్ అవుతూ ఉంటాయి. ఇదేమైందంటే ఈజీ ప్రాసెస్, వెరీ షార్ట్ కట్ మెథడ్ టు షాపింగ్. అంటే బయటికి వెళ్ళి అంత టైం వేస్ట్ చేసుకొని చేసే కంటే మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడనే కూర్చొని మీకు నచ్చిందల్లా షాపింగ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని యూపీఐ పేమెంట్స్ చేసేసుకుంటే మీ ఇంటికి వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, వాపస్ పంపించచ్చు. నా దృష్టిలో అయితే ఆఫ్లైన్ షాపింగ్ అంటే ఆన్లైన్ షాపింగ్ బెటర్ అనిపిస్తుంది. బట్ ఒక్కటే ఏంటంటే, ఒక కండిషన్ ఏంటంటే ట్రస్ట్ వర్ది సైట్స్లోకి వెళ్ళే షాపింగ్ చేయాలి. ఏదంటే అది కానీ ఆన్లైన్ కనిపించగానే ఇది కొనేద్దాం అది కొనేద్దాం కాకుండా కొంచెం చూసుకోవాలి, ఇది ట్రస్ట్ వర్దియా కాదా, నమ్మొచ్చా లేదా అని చూసుకొని అట్లాంటి సైట్స్కి వెళ్ళి మాత్రమే కొనుక్కోండి. అంటే ఆన్లైన్ షాపింగ్లో గందరగోళాలు లేదా విభేదాలు ఇవి చాలా కామన్గా ఉంటాయంటారా? ఆన్లైన్ షాపింగ్ అంటే విభేదాలు ఇప్పుడు అంటే విభేదాలు ఏముండవు. మామూలుగా మీరు రెగ్యులర్గా ఎట్లయితే స్టోర్కి వెళ్ళి కొంటారో అదే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తారు. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఆన్లైన్లో చేస్తే ఏంటంటే కొన్ని కోడ్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ కోడ్ ఉంటాయి, ఇవి ఉంటాయి. దానివల్ల మీకు డిస్కౌంట్ దొరకవచ్చు. మీకు స్టోర్లో దొరికే దానికంటే కూడా మీకు ఆన్లైన్ షాపింగ్లో చాలా తక్కువ దొరకవచ్చు. ఇంకోటి మ్యాటర్ ఆఫ్ అంటే ఒక మినిట్స్లో మీరు సెలెక్ట్ చేసేసుకుంటే మీకు 1-2 డేస్లో డెలివరీ అయిపోతుంది. సో దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొన్ని అయితే 1 డేలో కూడా మీకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్. సో ఆన్లైన్కి ఆఫ్లైన్ షాపింగ్కి పెద్ద విభేదాలు ఏం లేవు, రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇది ఏంటంటే, ఇది మనం ట్రై చేసి తీసుకుంటాము, అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకోటి, మనం కొన్ని షాప్లో కొన్ని స్టోర్స్లో మనకు కొన్ని ఎక్స్చేంజ్ కష్టం అవ్వచ్చు. బట్ ఆన్లైన్ షాపింగ్ తీసుకుని ఏంటంటే ఎక్స్చేంజ్ అసలు కష్టం కాదు. బట్ ఓన్లీ సబ్జెక్టు ఏంటంటే ట్రస్ట్ వర్ది సైట్స్, అంటే కొన్నే ఉన్నాయి, అమెజాన్, నైకా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ట్రస్ట్ వర్ది అనమాట. ఓకే, లైవ్లో మనతో మాట్లాడేందుకు ఒంగోలు నుంచి ఆదినారాయణ గారు ఉన్నారు. ఆదినారాయణ గారు చెప్పండి. నమస్కారం ఆదినారాయణ గారు. నమస్తే. చెప్పండి, మీ సమస్య ఏమిటి? హలో చెప్పండి ఆదినారాయణ గారు. మేడం, నేను 2020లో ఆర్టాస్ అనే ప్రైవేట్ సంస్థ నుంచి లోన్ తీసుకున్నా మేడం. ఓకే, ఎప్పుడు? 6,12,000 లోన్ ఇచ్చారు, హౌసింగ్ లోన్ పెట్టుకొని. ఓకే, వాళ్ళు ఫస్ట్ చెప్పేటప్పుడు ఒక రకం చెప్పారు. సరే, మొత్తం మీద వాళ్ళు ప్రాసెస్ చేయించుకున్నారు హౌసింగ్ లోన్ మీద. 6,12,000 పెట్టుకుని తర్వాత ఇచ్చేటప్పుడు 24,000 కట్ చేసుకున్నారు మేడం. ఓకే, మీరు హౌసింగ్ లోన్ పెట్టుకున్నప్పుడు మీకు అమౌంట్ ఇచ్చేటప్పుడే 24,000 కట్ చేసుకొని ఇచ్చారు, మొత్తం అమౌంట్ ఇవ్వలేదు. 24,000 కట్ చేసుకొని మిగతా ఇచ్చారు. దానికి కారణం ఏం చెప్పారు? అయితే ఇది ఎందుకు కట్ చేశారంటే, ఇది మీకు ఇన్సూరెన్స్ ఖాయం అయింది అని చెప్పి ఇచ్చారు మేడం. ఓకే, ఇచ్చినాక నేను సంవత్సరం పాటు చెక్ బౌన్స్ కాకుండా చేసుకున్నా అకౌంట్ లోనే, కరోనా టైంలోనే. ఓకే,
వేసుకున్నారు. తర్వాత 1 year తర్వాత నాకు బైక్ యాక్సిడెంట్ అయ్యి నేను మంచానికే పరిమితం అయ్యాను మేడం. బైక్ యాక్సిడెంట్ అయ్యి తిరగలేక ఇంకా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఫలితం రాక ఇంకా మంచానికే పరిమితం అయిపోయినా 2021లోనే. ఓకే ఇంకా 2 సంవత్సరాలు 2023 దాకా అట్లా ఇట్లా కట్టినా మళ్ళీ. ఓకే 2023 దాకా 3 సంవత్సరాలు కట్టాను. ఇప్పుడు నేను కట్టలేనని నేను అబ్జెక్షన్ పెట్టేసి అప్పుడు ఓకే కట్టలేనని అబ్జెక్షన్ పెడితే వాళ్ళు వచ్చి ఫోటోలు అవి తీసుకుని వెళ్ళి ఏం చెప్పకుండా వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత వచ్చి లేదు కట్టవలసిందే అది ఇది అని చెప్పి అర్థం తిరిగి ఇప్పుడు చివరికి అప్పుడేమో ఫైనల్ చేసుకో 5 లక్షలు ఇచ్చి అన్నారు. ఓకే అంటే నేను అసలు కట్టలేదు సార్, నేను మంచానికే ఉంటున్నాయి కదా అది అంటే అట్లని ఇట్లని ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది మేడం. ఇప్పుడు తీరా ఇప్పుడు 8 లక్షలు చిల్లర కట్టాలని వస్తున్నారు మళ్ళీ. లేదంటే తర్వాత వాళ్ళకి ఆ పేపర్లు తెచ్చుకొని ఫోటోలు కొట్టుకొని వెళ్తా ఉన్నా, తలుపులు అయిపోతున్నారు తాళాలు. ఓకే ఇప్పుడు నేను మంచానికి ఇట్లా ఉన్నా కదా సార్, నేను ఎక్కడి నుంచి కడతానని నేను కలెక్టర్ గారికి ఆలకేళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు పెద్దగా రెస్పాన్స్ అదేమంటే ప్రైవేట్ సంస్థ అంటున్నారు. ఓకే దానికి పరిష్కార మార్గం ఎట్లా మేడం? మీరు తీసుకుంది ప్రైవేట్ సంస్థ నుంచి కదా, ఆ, సో ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుందంటే మీరు ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నారో ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళు ఇచ్చిన ఒక అగ్రిమెంట్ మీద మీరు సంతకం చేసి ఉంటారు. వాళ్ళు ఇష్టం అంటే వచ్చినట్టు చేసుకున్నారు. ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు ఇచ్చినారో మీరు కనీసం చదవకుండా చూడకుండా పెద్ద పెద్ద పత్రాలు ఉండేసరికి ఏం చూడకుండా సంతకాలు పెట్టేసి ఉంటారు. ఇంగ్లీష్ లో ఉన్నాయి మేడం. ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు అన్నిటి మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద సంతకం పెట్టినారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని అట్లే సతాయిస్తారు. బట్ ఏంటంటే మీరు వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో మీరు కేసు పెట్టొచ్చు. కన్జ్యూమర్ ఫోరం కోర్ట్స్ అని ఉంటాయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ లో మీకు సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్ లో కన్జ్యూమర్ కోర్ట్ అనేది ఉంటుంది. ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, మీకు అడ్రస్ కూడా చూపిస్తుంది. కన్జ్యూమర్ ఫోరం కోర్ట్ అని కొట్టండి. కన్జ్యూమర్ ఫోరం కొట్టండి అండ్ ఒక అడ్వకేట్ని పెట్టుకొని మీ కేసు వాదించుకోండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీ హెల్త్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు గ్రేస్ పీరియడ్ ఇవ్వడము లేకపోతే అమౌంట్ తగ్గించడానికి ట్రై చేయడము అలాంటి ఏదో ఒక రెమెడీ అయితే మీకు దొరుకుతుంది. సో వెళ్ళి ఒక్కసారి కన్జ్యూమర్ ఫోరం కోర్టులో మీరు కనుక కేసు ఫైల్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు జస్టిస్ జరుగుతుంది. అంటే ఈ ఆన్లైన్ షాపింగ్లో కూడా పంచులు మోసాలు లేదా మోసాలకు సంబంధించిన న్యాయపరమైన పరిష్కారాలు ఎలా ఉంటాయి అంటారు? అంటే లీగల్ రెమెడీస్ ఎలా ఉంటాయి? ఫ్రాడ్స్ స్కామ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ షాపింగ్లో చేసుకుంటే ఏంటంటే రకరకాల ఫ్రాడ్స్ ఉంటాయి అందులో. ఎట్లా అంటే మనం ఒకటి ఆర్డర్ చేసుకుంటే ఇంకొకటి రావడం, ఓకే, లేకపోతే మనం మనీ పే చేసేటప్పుడు మనం మనీ పే చేసింది వాళ్ళు మనీ ఉంచేసుకొని కనీసం మన ప్రోడక్ట్ పంపించకపోవడం, ఆర్ ఎల్స్ మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత పంపించినాక మనకు అది నచ్చకపోతే మనం ఎక్స్చేంజ్ అడిగితే వాళ్ళు ఎక్స్చేంజ్ చేయకపోవడం, లేకపోతే ఒక ప్రోడక్ట్ ప్లేస్లో ఒక 10,000 ప్రోడక్ట్ ప్లేస్లో మీకు 1,000 రూపాయల ప్రోడక్ట్ పంపించడం. ఇట్లా రకరకాల ఏదంటే ఫ్రాడ్స్ అనేది ఒకే రకంగా ఉండదు, ఏ రకంగా అయినా సరే. సో వీటన్నిటికీ ఏంటంటే మీరు వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్ పెట్టవచ్చు. అండ్ ఒకవేళ 10,000 లోపల అంటే 14% అంటే మీరే వెళ్ళి డైరెక్ట్ కూడా కంప్లైంట్ వేయచ్చు. అంటే జనరల్ ఫార్మాట్లోనే మామూలుగా కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఎట్లుంటాయంటే మామూలుగా మనం ఎట్లయితే కంప్లైంట్ ఇస్తామో అదే ఫార్మాట్లో వెళ్ళి మీరు ఆన్లైన్లో చూసుకుంటే మీకు ఫార్మాట్స్ దొరుకుతాయి. సో మీరు 14% అంటే మీరు ఇండివిజువల్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ అమౌంట్ 10,000 అబోవ్ ఉంటే కనుక ఒక అడ్వకేట్ని పెట్టుకొని వెళ్ళి మీ కేసు ఫైల్ చేసుకోవడం బెటర్. అది కాకుండా ఆన్లైన్లో కూడా మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అంటే మీకు ఆన్లైన్ పోర్టల్కి వెళ్తే మీకు కన్జ్యూమర్ కంప్లైంట్స్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఒకటి కోర్ అని ఉంటుంది, CORE కోర్. ఇంకోటి ఏంటంటే CCC అని చెప్పి అది ఒకటి. ఇంకోటి ఇన్గ్రామ్ అని. ఇట్లా రకరకాల సైట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. లేదు అంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఉంటుంది, కన్జ్యూమర్ కంప్లైంట్ అని మీరు ఆన్లైన్లో కొడితే మీకు టోల్ ఫ్రీ నెంబర్ అనేది వస్తుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు. లేదు ఇవన్నీ కాదు, అమౌంట్ చాలా పెద్ద అంటే అమౌంట్ అనేది ఎక్కువ ఉంది, మీరు తీసుకున్న ప్రోడక్ట్కి అమౌంట్ చాలా ఎక్కువగా ఉంది అంటే డైరెక్ట్ వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టుకోవచ్చు. ఒకవేళ అది 1 crore బిలో ఉంటే మీరు డిస్ట్రిక్ట్ ఫోరంలో పెట్టవచ్చు. లేదు 1 crore ఒకవేళ తీసుకున్న ప్రోడక్ట్ వాల్యూ 1 crore to 10 crores ఉంటే స్టేట్ కమిషన్ పెట్టుకోవాలి.
ఒకవేళ 10 crores అబవ్ ఉంటే నేషనల్ కమిషనర్ పెట్టుకోవాలి. అంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్ కాస్ట్ కూడా ఆ కాస్ట్ బట్టి కూడా మీరు ఏ కోర్టులో కేసు వేసుకోవాలనేది ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ 10,000 బిలో అయితే మాత్రం మీరు డైరెక్ట్గా ఆన్లైన్ కంప్లైంట్ కానీ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ కానీ మీరు ఇచ్చుకోవచ్చు. అంటే ఆన్లైన్ షాపింగ్లో కస్టమర్ యొక్క హక్కులు మరియు వారి లక్షణ ఎలా ఉంటుంది, అంటే కస్టమర్ యొక్క రైట్లు వాళ్ళ ప్రొటెక్షన్ కూడా ఎలా ఉంటుంది అంటారు? ఒకవేళ ఎవరైనా ఇట్లా కంప్లైంట్ అంటే ఏదైనా మీరు మోసపోయినారనుకోండి, ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు దానికి ఇది ఉందనుకో, అంటే ఏదైనా ప్రాబ్లం రేజ్ అయిందనుకోండి, దానికి ఏంటంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మీరు మనీ పే చేసినప్పుడు మీరు మనీ పే చేసిన దానికి మీరు ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నారో అది మీకు వచ్చిందా లేదా, అంటే మీరు ఎంత వర్త్ అమౌంట్ మీరు పెట్టినరో దాని వర్త్ అమౌంట్ ప్రోడక్ట్ వచ్చిందా లేదా అది చూసుకోవాలి. ఒకవేళ దాని తగ్గట్టు లేకపోతే మీకు డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్, అంటే మీకు ఇచ్చే సర్వీస్లో వాళ్ళు ఫెయిల్ అయినట్టు. ఏదైనా సరే సర్వీస్ అనేది డెఫిషియెంట్ అయితే అది వెళ్ళి మీరు కన్జ్యూమర్ ఫోరంలో పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఏదైనా మోసం చేశారు అంటే ఒక ప్రోడక్ట్ పెట్టిన దగ్గర మీరు సపోజ్ ఒకటి ఎలక్ట్రిక్ సైకిల్ అని పెట్టారనుకోండి, ఆ సైకిల్ ఎలక్ట్రికల్ సైకిల్ అని మీరు పెడితే మామూలు సైకిల్ సైకిలే పంపించారు, కానీ ఎలక్ట్రికల్ సైకిల్ ప్లేస్లో మీకు నార్మల్ సైకిల్ పంపించారు. అంటే అక్కడ కూడా మీకు డెఫిషియెంట్ సర్వీస్ ఉంది అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేది జరిగింది. సో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ జరిగిన డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఉన్నా కూడా కన్జ్యూమర్ ఫోరంలో మీరు కంప్లైంట్ పెట్టుకోవచ్చు. అంటే దేనికైనా ఏ ప్రోడక్ట్కైనా సరే ఇదే ఉంటుంది, ఏ ప్రాబ్లం అయినా సరే కన్జ్యూమర్ ఫోరంలో మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. చిన్న చిన్నవి వాల్యూ తక్కువ ఉంది అంటే 10,000 బిలో ఉందంటే మీరు ఆన్లైన్ కంప్లైంట్స్ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి చేసుకుంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంటే కన్జ్యూమర్ యాక్ట్ అనేది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు కన్జ్యూమర్ యాక్ట్ అనేది యాక్చువల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1886లో ఎప్పుడో వచ్చింది. బట్ అప్పుడు ఏంటంటే సపోజ్ ఏదైనా మనం బయట ఆఫ్లైన్ అంటే ఏదైనా కొన్నాం వస్తువు, అది టీవీ కావచ్చు, ఫ్రిడ్జే కావచ్చు, ఏదైనా సరే మనం ఒక వస్తువు కొన్నప్పుడు అది ప్రాపర్గా పనిచేయట్లేదు లేదా వారంటీ అనేది ఇవ్వట్లేదు వాళ్ళు, ఏదైతే వారంటీ క్లెయిమ్ చేస్తున్నారో ఆ వారంటీ ఇవ్వకపోయినా అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళు వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ అని ఇచ్చుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అంటే కాలం మారిపోయింది కాబట్టి ఆన్లైన్ షాపింగ్స్, ఈ కామర్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కొనుక్కునే వస్తువులు బిజినెస్ ఇదంతా కూడా ఈ కామర్స్ అంటారు. సో ఈ కామర్స్ ఐటీ యాక్ట్ కూడా 2000లో వచ్చింది కాబట్టి కాలం మారిపోయి టెక్నాలజీ అంతా ఇంప్రూవ్ అయింది. దాని తగ్గట్టుగా ఇప్పుడు రీసెంట్గా 2019లో దానికి అమెండ్మెంట్ చేసి ఈ కామర్స్లో అంటే ఏదైనా సరే ఆన్లైన్లో కొన్న వస్తువులకి ఇది కవర్ అయ్యేటట్టు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమెండ్మెంట్ చేసి మనకి అంటే యాక్ట్ అప్లై అయ్యేటట్టు చేస్తున్నారు. సో ఏ ప్రాబ్లం అయినా సరే మనకు ఆన్లైన్లో కొన్న వస్తువు కానీ లేదా ఆన్లైన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ ఉన్న ఏదైనా సరే ఆన్లైన్లో మీకు సంబంధించిన ఏ ప్రాబ్లంకైనా కూడా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఐటీ యాక్ట్ 2000 కూడా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఈ ఆన్లైన్ షాపింగ్లో కస్టమర్లు మరియు వ్యాపారస్తుల మధ్య గోప్యత ఉల్లంఘనలు ఎప్పుడైనా జరుగుతాయా? గోప్యత ఉల్లంఘనలు అంటే ప్రైవసీ బ్రీచెస్. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారు, దాంట్లో ఏమి ఇస్తారు, బేసిక్గా ఫస్ట్లో ఏమి ఇస్తారు, మీరు కొన్న వస్తువు తర్వాత అడ్రస్ ఇస్తారు. అడ్రస్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు అంటే మీకు ఏం జరుగుతుంది, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే ఎట్లుంటుంది, మీరు మీ డీటెయిల్స్ వస్తాయి, అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ యూపీఐ ఐడి, మీ ఫోన్ నెంబర్ అన్నీ కూడా కాంప్రమైజ్ అవుతాయి. సో ఒకవేళ అది కరెక్ట్ సైట్, ట్రస్ట్ వర్ది, అథెంటిక్ సైట్ అంటే ప్రాబ్లం లేదు. బట్ ఒకవేళ అది ఫేక్ సైట్ అయితే మాత్రం మీ మొత్తం డీటెయిల్స్ అన్ని కాంప్రమైజ్ అయినట్టు, అంటే మీ అడ్రస్ కాంప్రమైజ్ అయినట్టు, మీ పేరు, మీ సర్ నేమ్ అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ యూపీఐ ఐడి ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ అయినట్టే. సో అవి తీసుకొని ఎవరైనా మోసం చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. అంటే జనరల్లీ ట్రాన్సాక్షన్స్ ఎట్లుంటాయంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి వెళ్ళింది అక్కడి వరకు వెళ్ళే మధ్యలో ఏ దారిలో కూడా మీ డీటెయిల్, మీ పాస్వర్డ్స్ ఏవి కూడా కాంప్రమైజ్ కావు. బట్ ఒకవేళ ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, ఫేక్ సైట్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా వాళ్ళు చేసేది ఈ ఫ్రాడ్ చేస్తారు, అంటే మీ డీటెయిల్స్ తీసుకోవడానికే చేస్తారు. సో చూసేటప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఏ ఆర్డర్ పెట్టే ముందు కూడా ఈ సైట్ అనేది అథెంటిక్గా కాదా, జెన్యునా కాదా, ఫేక్ అనేది ఒకటి చూసుకోవాలి. ఫేక్ అని కొంచెం డౌట్ వచ్చినా కూడా ఆన్లైన్ షాపింగ్లో మీరు షాపింగ్ చేయొద్దు. అండ్ ఆల్సో ఇప్పుడు కొన్ని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కంటిన్యూస్ యాడ్స్ వస్తుంటాయి. అంటే మనం ఏదైనా ఒకటి లైక్ కొట్టామనుకోండి, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కంటిన్యూస్గా స్క్రోల్ మీకు వస్తూనే ఉంటాయి కిందికి.
అది చూడగానే మన కళ్ళకి బాగా అనిపించగానే టక్కున మనం ఆర్డర్ పెట్టేస్తాం. అట్లా పెట్టొద్దు. కొంచెం చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి, ఇది జెన్యున్ సైట్ అయినా కాదా, మరి మనీ తీసుకొని వాపస్ ఇస్తారా ఇయ్యారా, లేకపోతే కరెక్ట్ ప్రోడక్ట్స్ ఇస్తారా లేదు. ఇంకోటి ఒక సపోజ్ మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక శారీ తీసుకోండి, అది చూడడానికి అంటే ఒక యాజ్ అ ఉమెన్ అర్థమవుతుంది, అది 10,000 20,000 కాస్ట్ అయితే తెలుస్తుంది. బట్ ఆ 10,000 శారీ తీసుకెళ్ళి ఇది నేను 1,500కే ఇస్తున్నా అంటే ఒకసారి మనం ఆలోచించాలి. అంత 10,000 శారీ 1,500కి ఎందుకు ఇస్తున్నారు, అంత తక్కువకి అయితే ఇవ్వరు కదా, అంత లాస్ చేసుకొని. సో ఇలాంటి కొంచెం మైండ్లో రన్ చేసుకొని కొన్ని క్రాస్ చెక్ చేసుకొని జెన్యున్ సైటా కాదా అనేది చూసుకొని అప్పుడే ఆర్డర్ పెట్టండి. అంత దానికంటే ముందు ఆర్డర్ పెడితే మాత్రం ఇంకా తర్వాత వెళ్ళి ఇంకా ఏమంటారు కంప్లైంట్ పెట్టడం ఇవన్నీ ప్రాబ్లమ్ అవుతుంది కదా. సో ఇందాక మీరు అన్నట్టు ఏదైతే 30,000 రూపాయల శారీ ఏదైతే ఉంటుందో అది 10,000కు లేదా 5,000కు ఇస్తామని అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. కానీ వీళ్ళు ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేదైతే చిరిగిపోయిన శారీలు కూడా వస్తుంటాయి. సో ఇలాంటప్పుడు మనం ఎవరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి, ఎవరికి ఫిర్యాదు చేస్తే మన సమస్య ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే యూజువల్గా మనము ఒకటి ఏదో డ్రెస్ శారీనో ఏదో నచ్చింది ఆర్డర్ పెట్టిస్తాం. ఆర్డర్ పెట్టిన తర్వాత అది ఒక 2,000 రూపీస్ అనుకోండి, సపోజ్ 2,000 రూపీస్ వర్త్ మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఇంటికి అంటే అన్నీ కరెక్టే అనిపిస్తాయి, ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెక్టే అనిపిస్తుంది, మనం పేమెంట్ చేసేటప్పుడు కూడా జెన్యున్గా అనిపిస్తుంది, ఎక్కడ కూడా డౌట్ రాదు. ఒరిజినల్ సైట్స్ ఎట్లయితే ఇస్తే అట్లనే ఉంటాయి, లైక్స్ కూడా అంతే ఉంటాయి, ఫాలోయింగ్ కూడా అంతే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి చూడడానికి. పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఇంటికి ఏం చేస్తారు, 2,000 ప్రోడక్ట్ కాదు కదా, కనీసం 20 రూపీస్ వర్త్ కూడా ఉండదు. అది ఒక ప్యాకింగ్ కూడా అలానే జరుగుతుంది. లోపల మీకు థర్మాకోల్సో లేకపోతే ఏదైనా బరువైన వస్తువు లోపల ప్యాక్ చేసేసి సేమ్ మనకి అలా అంటే మనకి తీసుకునేటప్పుడు కూడా ఆలోచిస్తాం కదా. ఒకవేళ COD పెట్టినాం అనుకోండి, అంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినాం అనుకోండి, ముందే పేమెంట్ చేయకపోతే వాళ్ళకి కావాల్సిన డబ్బులే కదా. సో అది మాకు ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా చూడడానికి ఇంకా ఒరిజినల్గా మనం ఏదైతే ఆర్డర్ పెట్టినామో అదే బయటికి కనిపించేటట్టు ఉంటుంది. మనం ఆ ప్యాక్ చూడడానికి ఓకే ఒరిజినల్ అని చెప్పేసి తీసేసుకుంటాం. మనీ కట్టేస్తేనే కదా వాళ్ళు ఇచ్చేది. మనం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి చూస్తే అది వేరే ఏదేదో ఉంటాయి, 20 రూపీస్ వర్త్ కూడా ఉండదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, ఒక టోల్ ఫ్రీ నెంబర్, దాన్ని కాల్ చేసి మీరు కంప్లైంట్ పెట్టవచ్చు. లేకపోతే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అని చెప్పేసి మీరు గూగుల్ వెళ్ళి సర్చ్ చేస్తే మీకు వెబ్సైట్స్ కనిపిస్తాయి, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టచ్చు. ఆ కంప్లైంట్ కూడా ఎట్లా అంటే లోపల మనం ఆ సైట్ లోపలికి వెళ్ళి మన పేరు, మన కాంటాక్ట్ నెంబర్, మన అడ్రస్, ఫొటోస్, ఇంకేమైనా డాక్యుమెంట్స్ అంటే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ దానికి సంబంధించిన ఏ డీటెయిల్ అయినా వాళ్ళు అడుగుతూ ఉంటారు అక్కడ. ఆ కాలమ్స్లో మొత్తం మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళి కంప్లైంట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు మనకి ఏదైతే కంప్లైంట్ ఫైల్ చేస్తామో దానికి ఒక నెంబర్ కూడా ఇస్తారు, అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా ఇస్తారు. ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ బట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనము వెరిఫై చేసుకోవచ్చు యాక్షన్ ఏమి తీసుకున్నారా లేదా అని చెప్పేసి. అండ్ వాళ్ళు మనకు గెట్ బ్యాక్ అవుతారు. ఒకవేళ మన కంప్లైంట్ పెడితే దానికి సంబంధించిన యాక్షన్ తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు, అది ఎవరైతే ఫేక్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా, లేకపోతే వాళ్ళు దొరికారా లేదా, అంటే మీ అమౌంట్ తిరిగి పంపించడానికి ట్రై చేస్తారనమాట. ఈ విధంగా యాక్షన్ అనేది తీసుకుంటారు. దానికి కొంచెం టైం పట్టవచ్చు, ఇమీడియట్గా మీరు పెట్టగానే అయితే అది జరగదు. కొంచెం టైం పీరియడ్ తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అంటే ఆన్లైన్ షాపింగ్లో నిబంధనలు మరియు చట్టాలు ఎలా మారుతూ ఉంటాయి? నిబంధనలు అంటే ఏం మారు, ఇప్పుడు నిబంధనలు పర్టికులర్గా ఒకటి సెట్ ఆఫ్ ఏమంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. అది అంటే ఒక సైట్ టు సైట్ అది వ్యారీ అవుతూ ఉంటుంది. మనము ఇప్పుడు ఏదన్నా ఆర్డర్ పెట్టి అంటే ఏదైనా యాప్ ఓపెన్ చేయగానే ఎట్లా ఉంటుంది, ఫస్టే మనము చాలా పెద్దగా వస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టర్మ్స్ అండ్ కండిషన్ మనకు చదవడానికి టైం ఉండదు. అంటే చదవడానికి లిటరల్ 24 hours పట్టవచ్చు మేబీ. సో పైనుంచి కింది చదవము, మనకు అంత ఓపిక ఉండదు. లాస్ట్కి వెళ్ళి డైరెక్ట్ అగ్రీ అని కొట్టేస్తాము. ఇప్పుడు ఒక కాలర్ చేశారు కదండి, అంటే వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా అగ్రిమెంట్ ఆయన ఏం చదవలేదు, ఇంగ్లీష్లో ఉంది, అర్థం కాలేదు, డైరెక్ట్ సిగ్నేచర్స్ పెట్టుకుంటే వెళ్ళండి. ఇక్కడ కూడా అంతే, అగ్రీ అని కొట్టుకుంటే వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే. బట్ ఏంటంటే ఎంత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసినా కూడా చట్టం అనేది ఒకటి ఉంది, అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీకేమైనా తీసుకున్న అమౌంట్ రీఫండ్ కాకపోయినా, ఎక్స్చేంజ్ ఇవ్వకపోయినా, లేదా ట్రాన్సాక్షన్ అయినా ఫ్రాడ్ జరిగినా ఇమీడియట్గా మీరు కంప్లైంట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. అంటే ఈ కంప్లైంట్ ఇచ్చినాం కదా మాకు అంటే ఇప్పుడు ఒకవేళ వాల్యూ ఒక జస్ట్ 1,000 రూపీస్ అనుకోండి, కొన్నిసార్లు వదిలేస్తాము, కానీ వదిలేదు. ఎందుకు అంటే
మీతో మోసం జరుగుతున్నట్టు చాలా మందితో మోసం జరగవచ్చు. అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క 1000 అంటే వాళ్ళు కోట్లలో సంపాదించినట్టే. సో 1000 రూపీస్ అయినా సరే 500 రూపీస్ అయినా సరే ఇమీడియట్గా కంప్లైంట్ రేజ్ చేస్తే అట్లీస్ట్ ఆ ఫేక్ సైట్స్ అయినా మూతపడతాయి. అంతేగాని పోనీ అంటే 500 కదా 1000 కదా అని చెప్పేసి వదిలేయద్దు. సో ఒక కస్టమర్ తప్పెదంతో జాబితాలో చేయబడిన వస్తువు పొందితే వీళ్ళ హక్కులు ఎట్లుంటాయి? అంటే ఆ కస్టమరు తెలియకుండా తప్పు చేశాడు, ఏదైతే వస్తువు ఆర్డర్ చేశాడో ఆ ఆర్డర్ని రిసీవ్ చేసుకున్నాడు. సో ఇలాంటప్పుడు వీళ్ళకుండే హక్కులు ఎలా ఉంటాయి కస్టమర్కి? కన్జ్యూమర్కి ఏంటంటే సరే చూడకుండా ఏం చేయకుండా చూసుకున్నా కూడా ఆర్డర్ పెట్టినా కూడా ఒకటి ఆర్డర్ పెట్టిన దగ్గర ఇంకొకటి ఆర్డర్ వచ్చిందంటే రాంగ్ ప్రోడక్ట్ అనేది వస్తే మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అగైన్ సేమ్ అంటే ఇప్పుడు వాల్యూ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా ఒకవేళ అది 10,000 లోపల ఉంది అనుకోండి, మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. లేదా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్పి డీటెయిల్స్ ఇవ్వచ్చు. వాళ్ళు మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారు. లేదు 10,000 అబవ్ ఉందంటే మీరు వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయొచ్చు. అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎ చాయిస్ వేర్ యూ కెన్, మీరు ఎట్లా అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఎఫ్ఐఆర్ కూడా చేపించవచ్చు. ఏంటంటే జరుగుతుంది ఫ్రాడ్ అండ్ చీటింగ్. సో ఫ్రాడ్ చీటింగ్కి ఏవైతే సెక్షన్స్ ఐపీసీలో ఉంటాయో ప్రతిదీ కూడా ఇందులో కవర్ అవుతుంది అనమాట. అంటే సెక్షన్ 420 ఇవన్నీ ఐపీసీలో ఏవైతే చీటింగ్ ఉన్నదో దానికి సంబంధించిన యాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా పోలీసులు ఎట్లా తీసుకుంటారో ఈ చీటింగ్ కేసెస్లో కూడా అలాగే తీసుకుంటారు. సో మనలో లైవ్లో మాట్లాడేందుకు చీరాల నుంచి గోపి గారు ఉన్నారు. గోపి గారు నమస్కారం. నమస్కారం గోపి గారు. గోపి గారు కట్ అయిపోయినట్టున్నారు, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే ఆన్లైన్లో షాపింగ్ గురించి ప్రజలు ఎలాంటి అవగాహన కలిగి ఉంటే మంచిదంటారు? ఆన్లైన్ షాపింగ్ అంటే ఒకటే, కళ్ళకి కనిపించిందల్లా ఆర్డర్ పెట్టకండి. కళ్ళకి కనిపించేది అంటే అది దాని వర్త్ ఎంత ఉంది, ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు ఉంది దాని వాల్యూ ఏందో అంతో ఇంతో మనకైతే అవగాహన ఉంది. అంటే దీన్ని ఇంత పెట్టొచ్చా పెట్టలేదా అని మనకు తెలుస్తుంది. అదొకటి చూసుకోవాలి. అండ్ ఎట్లా అంటే మీ పాస్వర్డ్స్ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. అంటే పాస్వర్డ్స్ ఏదో ఈజీగా కనిపెట్టేట్టు మీ పేర్లు అలాంటివి పెట్టొద్దు, కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టండి. అండ్ యూజువల్గా ఏంటంటే ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ కార్డ్తోని పేమెంట్ చేసేటట్టు చూడండి. మళ్ళీ ఇంకోటి టూ స్టెప్ అథెంటికేషన్స్ అలా పెట్టుకోవడము. అండ్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా కొంచెం సేఫ్గా పెట్టడం, ఇట్లాంటి కొన్ని తీసుకుంటే ఏంటంటే జాగ్రత్తలు మ్యాక్సిమం ఇట్లాంటి అవాయిడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఏది కనిపిస్తే అది ఆన్లైన్లో మాత్రం ఆర్డర్ పెట్టకండి. చూసి ఇది కరెక్టేనా కాదా, జెన్యూన్ సైటా లేదా అని చూసి పెట్టండి. సో కొంతమంది ఆన్లైన్లో పేమెంట్లు చేస్తూ ఉంటారు. అంటే ఆన్లైన్లో షాపింగ్ చేసిన తర్వాత అదే వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ వెబ్సైట్లో పేమెంట్లు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇలా తెలియకుండా పేమెంట్లు చేస్తే మోసపోయే అవకాశం కూడా ఉంటుంది అంటారా? పేమెంట్స్ అంటే చూసుకోవాలి, అదే చెప్తున్నాను నేను. ఏంటంటే జెన్యూన్ సైట్స్ అంటే కొన్ని ఫేమస్ సైట్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేకపోతే నైకా, ఇంకా చాలా ఇట్లాంటి సైట్స్ నాకు గుర్తు రావట్లేదు. అన్ని సైట్స్ కూడా ఏంటంటే పేరు పొందిన సైట్స్. దాంట్లో వేల మంది వేలు కాదు లక్షల మంది కోట్ల మంది దాంట్లో కొనుగోలడం అంటే సేల్స్ కానీ చేస్తారు, లేకపోతే పర్చేసెస్ కూడా చేస్తూ ఉంటారు. అట్లాంటి సైట్స్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినంత వరకు ఇబ్బందులు లేవు, ప్రాబ్లం లేదు. బట్ ఏదైతే కొన్ని సైట్స్ ఉంటాయి అంటే పట్టుమని ఇప్పుడు దాని ఫాలోవర్స్ చూస్తే ఇన్స్టాగ్రామ్ అట్లా యూజువల్గా షాపింగ్ చేస్తే చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్ నుండే. ఇన్స్టాగ్రామ్లో ఒకటి యాడ్ కనిపిస్తుంది, ఫేస్బుక్లో ఒక యాడ్ కనిపిస్తుంది, కొనిస్తూ ఉంటాం. ఒక్కసారి అది ఏదైనా కనిపిస్తే ఇమీడియట్ వాళ్ళ ప్రొఫైల్లోకి మనం అంటే క్లిక్ చేసి చూస్తే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అని చూడాలి. అది మినిమం ఒక 3-4 lakhs అబవ్ ఫాలోవర్స్ ఉన్నారంటే కొద్దో గొప్ప అది జెన్యూన్ సైట్ అనుకోవచ్చు. లేదు 60,000 50,000 అండర్ 1 lakh ఇట్లా ఉందంటే మాత్రం మ్యాక్సిమం అదైతే జెన్యూన్ సైట్స్ అయితే కావు. అంటే రిస్క్ తీసుకోకండి. అందులో చూస్తే కూడా ఇంకోటి మ్యాక్సిమం సిఓడి పెట్టుకోండి. సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి. యూపీఐ పేమెంట్స్ అట్లా చేయకండి. ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్ తీసుకొచ్చి చూపిస్తే కొన్నిసార్లు అయితే అసలు ఆ ప్రోడక్ట్స్ కూడా రావు. ఒకసారి డబ్బులు కట్టించుకున్న తర్వాత అసలు దాని ఆన్వాయిల్ కూడా మనకు తెలియదు. లేదు ఇంటికి ప్రోడక్ట్ వచ్చింది అంటే మనం చూసుకుంటాం కదా, అది అంటే అది మనం పెట్టినదా కాదా అనేది అర్థమైపోతుంది. దాన్ని బట్టి పేమెంట్ చేయాలో వద్దని చూసుకోండి.
ఆఫ్లైన్ షాపింగ్ కూడా బెటరే కదా, కొంచెం అంటే వెళ్ళి విండో షాపింగ్ చేసుకున్న టైం పాస్ షాపింగ్ చేసుకున్నట్టు ఉంటుంది, బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. ప్రతిసారి అంటే ఒక 50% ఆన్లైన్ షాపింగ్ పెట్టుకున్న 50% ఆఫ్లైన్ షాపింగ్ పెట్టుకోండి కంప్లీట్. కొంతమంది ఎంత అడిక్ట్ అయిపోయారంటే అన్ని ఫోన్లోనే చూసుకుంటా, ఫోన్లోనే షాపింగ్ చేసేసుకుంటా, ఫోన్లోనే ఆర్డర్ పెట్టుకుంటా అన్నట్టు అయిపోయారు. అట్లా కాకుండా ఆఫ్లైన్ షాపింగ్ కూడా వెళ్ళండి, చాలా స్టోర్స్ ఉన్నాయి, బయటకు వెళ్ళి చేసుకోవచ్చు. సో అంటే మీరు అన్నట్లు ఇందాక ఈ అమెజాను అయితే మిత్రా ఇలాంటి ఫేమస్ ఆన్లైన్ వెబ్సైట్స్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో షాపింగ్ చేసుకున్న తర్వాత అంటే డెలివరీ డేట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే ఇది 3 daysకి డెలివరీ అవుతుందా, 1 weekకి డెలివరీ అవుతుందా, లేకపోతే 10 రోజులకి డెలివరీ అవుతుందా, ఇలా డేట్స్ కూడా ఇస్తుంటారు. కానీ 3 daysకి డెలివరీ అవుతుందని వాళ్ళు చెప్పి మనకు ఏదైతే ప్రాసెసర్లో ఇస్తారో కాకపోతే అది డిలే అవుతుంది, కొన్ని టైమ్స్ 10 days కావచ్చు. అలాంటప్పుడు కూడా మనం వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? ఒకవేళ ఎస్టిమేటెడ్ డెలివరీ అని ఇస్తారు, అంటే వర్డ్ యూజ్ చేయడం కూడా ఎస్టిమేటెడ్ డెలివరీ అంటారు తప్ప 100% ష్యూర్ డెలివరీ అనేది ఆ వర్డ్ లైన్లో యూజ్ చేయరు. అంటే వాళ్ళు జాగ్రత్త ఎస్టిమేటెడ్ అంటారు. ఎస్టిమేటెడ్ అంటే ఏంటి, అందాజగా ఈ పర్టికులర్ డేట్ రోజు రావచ్చు. సో 3 days కావచ్చు, 7 days కావచ్చు. బట్ ఇట్లాంటి జెన్యున్ సైట్స్లో ఒకవేళ మ్యాక్సిమం 99.99% అయితే డిలే అవ్వదు. బట్ ఒకవేళ డిలే అట్లా అయినా కూడా మీకు ఇమీడియట్గా కాల్ చేసి ఇలా డిలే అవుతుందని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఎన్ని రోజులైనా కూడా అది ప్రోడక్ట్ అనేది డెలివరీ కాకపోతే మీరు కన్జ్యూమర్ కేర్ అయితే ఎట్లానో ఉంటుంది, కన్జ్యూమర్ కేర్ కాల్ చేసి మీ ఏదైతే గ్రీవియన్స్ ఉన్నది ఏది ఉన్నా కూడా మీరు కంప్లైంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అక్కడ కనుక మీకు ఇంకా అది కూడా మీకు రాలేదంటే క్యాన్సిల్ చేసుకోవడానికి చూడండి ఆర్డర్. ఒకవేళ క్యాన్సిల్ కాకపోతే అప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు. కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఏవైతే వెబ్సైట్ చెప్పానో, టోల్ ఫ్రీ నెంబర్ చెప్పానో, రెండిట్లో కూడా మీరు ఏ విధంగా సరే కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ అన్నట్టే కదా, ఇన్స్టామార్ట్, జెప్టో ఇలాంటివి. అంటే కొంచెం బ్రాండెడ్ ఏవైతే ఈ బ్రాండ్స్ ఉన్నాయో ప్రతి దానికి కూడా ఇదే సేమ్ అప్లై అవుతుంది. అంటే ఒకవేళ మీరు ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టినప్పుడు అంటే రాంగ్ డెలివరీ అవ్వడమో, లేకపోతే కొన్నిసార్లు డెలివరీ కాకపోవడమో, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ మిస్ అయినాయి అలాంటిది ఏమైనా జరిగితే మీరు కన్జ్యూమర్ కేర్ కాల్ చేసి మీ గ్రీవెన్స్ ఏదున్నా, మీ ప్రాబ్లం ఏదున్నా వాళ్ళకి చెప్పుకోవచ్చు. 99.99% అక్కడనే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. లేదు అక్కడ సాల్వ్ కాలేదు, వాళ్ళు మీకు అసలు పట్టించుకోలేదు, మీకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, మీకు ఎలాంటి అంటే రెమెడీ మీకు ఇవ్వలేకపోతే అప్పుడు మీరు మళ్ళీ కన్జ్యూమర్ కంప్లైంట్ అనేది ఇచ్చుకోవచ్చు, అది ఆన్లైన్ కానీ లేకపోతే టోల్ ఫ్రీ కానీ. సో న్యాయపరంగా ఆన్లైన్ షాపింగ్లో ప్రాథమిక ఇబ్బందులు ఏమిటి? అంటే మొదటగా మనకు ఇబ్బందులు ఏముంటాయి అంటారు న్యాయపరంగా తీసుకుంటే? ఏముండవు, ఇవే ఉంటాయి. స్పెషలీ ఇదే ఫ్రాడ్ జరగవచ్చు, మీ పర్సనల్ డీటెయిల్స్ కాంప్రమైజ్ కావచ్చు. ఇప్పుడు డేటా సెల్లింగ్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంటంటే ఒక దగ్గర ఎక్కడికైనా వెళ్తే మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఇది మీ డేటా, మీ పర్సనల్ డేటా, అది అమ్ముకొని బతకాలు చాలామంది ఉన్నారు. అదొక బిజినెస్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు మీరు మీ పేరు ఇచ్చారు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు, అది తీసుకొని మీకు రకరకాలుగా యాడ్స్ పంపించడము, మీ ఫోన్కి ఇది మేము అమ్ముతున్నాము, అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, లేకపోతే ఏదో రకంగా మీ ఫోన్ నెంబర్స్కి చేస్తూనే ఉంటారు. అంటే డేటా సెల్లింగ్ కూడా జరుగుతుంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ అఫెన్స్, అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు ఆన్లైన్ షాపింగ్తో. అండ్ ఇది కాకుండా ఏంటంటే చీటింగ్ జరగవచ్చు. అంటే మీకు ఒకటి ఇస్తా అని చెప్పి ఇంకోటి ఇవ్వడము, ఏవైతే ఐపీసీలో క్రైమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో చీటింగ్ అని ఇవన్నీ ప్రతి కూడా ఇక్కడ కూడా జరుగుతాయి. అండ్ వాటికి ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయో ఈ ఆన్లైన్లో షాపింగ్ జరిగే చీటింగ్ కూడా అలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి. లైక్ 6 months to 10 years, అంటే డిపెండింగ్ ఆన్. ఇప్పుడు ఒకవేళ ఫిషింగ్ అలాంటిది ఏదైనా సైబర్ క్రైమ్ అయింది అనుకోండి, దాని తగ్గట్టు 3 years పనిష్మెంట్ అట్లా ఉండొచ్చు. లేదు చీటింగ్ అంటే లైక్ 3 to 7 years అట్లా, అంటే డిపెండింగ్ ఆన్ ద కేస్, అంటే ఎట్లాంటి మోసం జరిగింది, ఎలాంటి క్రైమ్ ఇన్వాల్వ్ అయిందో ఆ సెక్షన్కి అట్రాక్ట్ అయ్యే అంటే ఐపీసీలో ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు పనిష్మెంట్ అనేది ఇస్తారు, వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇస్తారు. మీరు లైవ్లో ఫోన్ కాల్లో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మేడం గారితో మాట్లాడచ్చు, మాలతి గారితో, ఆవిడ అందుబాటులోనే ఉన్నారు. అండ్ మేడం, అంటే ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి పాతగా రోజుల్లో ఒకటి ఉండేది, ఇప్పుడు దాన్ని కొత్తగా తీసుకొచ్చారు, ఇంకొక అమెండ్మెంట్ చేశారు. సో పాత యాక్ట్కి ఇప్పుడున్న కొత్త యాక్ట్కి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్ అది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో ఉంది. అప్పుడు ఏంటంటే చాలామంది ఎప్పుడైతే ఈ బిజినెస్ అనేది డెవలప్ అయిపోయిందో, అంటే ఈ కొనుగోళ్ళు ఇవన్నీ స్టార్ట్ అయినది, ఏమైందంటే
చాలామంది సెల్లర్స్ ఏంటంటే పర్చేసర్స్ని మోసం చేయడం స్టార్ట్ చేసినారు. అంటే సపోజ్ ఒక టీవీ కొన్నారు, 10,000 ఉన్న దగ్గర 12,000 అని చెప్పడం. అండ్ ఒకవేళ 10,000 టీవీ వర్త్ ఉందనుకోండి, ఏంటంటే అది 20,000 అని చెప్పడం. అంటే లిటరల్ ఏంటంటే కన్జ్యూమర్స్ని మొత్తం మోసం చేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మోసం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దాని మీద ఒక చెక్ పాయింట్ అనేది తీసుకురావాలని చెప్పేసి ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు టీవీలో, దూరదర్శన్లో అలా టీవీని మీడియం లాగా యూస్ చేసుకొని ప్రజలకి అవేర్నెస్ వచ్చేటట్టు చేసినారు. అంటే అప్పుడు అసలు ఇట్లాంటిది ఒక యాక్ట్ ఉంది, ఇట్లాంటిది ఒక కోర్ట్ ఉంది, ఇట్లా మేము వెళ్ళి మా కంప్లైంట్, మా గ్రీవియన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి కామన్ పీపుల్కి అసలు తెలిసేది కాదు. సో అప్పుడు ఏంటంటే మీడియం టీవీ యూస్ చేసుకొని అంటే ప్రజలకి ఇలా తెలిసేటట్టు చేశారు. బట్ అందులో కూడా చాలామందికి ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, మేము ఏదైనా కొంటే మాకు ఒకటి చట్టం అనేది మనం కాపాడుతుందని చాలామంది తెలియదు. ఇది స్టార్టింగ్ అసలు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది దీనికోసం వచ్చింది. అయితే రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ కామర్స్ అనేది డెవలప్ అయిపోయిందో, అంటే ఎప్పుడైతే బిజినెస్ అనేది పెరిగింది, ఇంటర్నెట్ వచ్చేసింది, ఆన్లైన్ షాపింగ్స్, ఆన్లైన్ ఈ కామర్స్ ఇవన్నీ డెవలప్ అయిపోయిన తర్వాత దీని నెసెసిటీ అనేది వచ్చింది, అంటే అవసరం అనేది వచ్చింది. సో ఈ అవసరం అనేది ఒకటి రికగ్నైజ్ చేసి దాన్ని అమెండ్ చేసి 2019లో కొత్త యాక్ట్ తీసుకొచ్చారు విత్ కొత్త క్లాజెస్ పెట్టి. అందులో మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య చాలామంది పెద్ద పెద్ద హీరోలు కోట్లు తీసుకొని అది అసలు జెన్యునా కాదా, అది అసలు ఈ వస్తువు ఏదైతే ప్రోడక్ట్ని ఎండాస్ చేస్తున్నానో, నేను ప్రచారం అయితే చేస్తున్నానో అది కరెక్ట్ వస్తువు, అసలు జెన్యున్ వస్తువేనని ఆలోచించట్లేదు. ఇట్లా ఒక 1 crore 2 crores ఇవ్వగానే పెద్ద హీరోస్, పెద్ద హీరోయిన్స్, యాక్టర్స్ ఎవరో అందరూ కూడా ఆ మనీ తీసుకొని ప్రజలని మిస్లీడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక ఫెయిర్ అండ్ లవ్లీ యాడే తీసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ అనేది ఏంటి, ఒకేసారి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోగానే 1 2 3 4 5 షేడ్స్ పెరుగుతూనే ఉంటారు. అంటే నల్లగా ఉన్న వాళ్ళు లిటరల్లీ తెల్లగా అయిపోయినట్టు యాడ్లు చూపిస్తుంటారు. అదేంటి మిస్లీడింగే కదా. నిజంగా ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే అలా అవుతుందా? కాదు కదా. అంటే ఇలాంటి మిస్లీడింగ్ యాడ్స్ అనేది ఇవ్వద్దు. ఈ మధ్యలో చాలా అంటే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారని చెప్పేసి ఈ అమెండ్మెంట్ అనేది జరిగింది. అప్పటి నుంచి కంట్రోల్కి వచ్చింది. అంటే ఎవరైనా సరే ఇట్లాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కనుక వాళ్ళ మీద కేసు అవుతుంది. వాళ్ళు జైలు శిక్ష ఉంటుంది వాళ్ళకి, ఆల్సో వాళ్ళు ఫైన్ కూడా కట్టాలి, కంపెన్సేషన్ కూడా కట్టాలి. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడైనా మాల్కి వెళ్ళి ఏదైనా స్టోర్ నుంచి మీరు ఏదైనా కొన్నప్పుడు మీకు ఏం చేస్తారు, క్యారీ బ్యాగ్కి కూడా డబ్బులు ఛార్జ్ చేస్తారు. 5 రూపీసా 7 రూపీసా అనేది మీకు ఆ బ్యాగ్కి ఛార్జ్ చేస్తారు కదా. అర్థమైంది కదా మీకు. మాల్స్కి వెళ్తే క్యారీ బ్యాగ్ 7 రూపీస్, మేడం మీకు కావాలా క్యారీ బ్యాగ్ కావాలా ఎక్స్ట్రా అని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 5 రూపీస్ 7 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అనేది మనకు వేస్తారు. వేసినప్పుడు మనం కట్టేస్తాం. అయితే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇచ్చిన కవర్ మీద వాళ్ళ బ్రాండ్ నేమ్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు అన్న డీమార్టే ఉంది. డీమార్ట్ ఒకవేళ మీరు తీసుకున్న క్యారీ బ్యాగ్ మీద డీమార్ట్ అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఛార్జ్ చేయొద్దు. మనకి 1 రూపీ కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ డీమార్ట్ అనేది వాళ్ళ కవర్ మీద ఉంటుంది. ఇండైరెక్ట్గా మనం ఆ క్యారీ బ్యాగ్ కవర్ మనం క్యారీ చేసుకుంటే బయట తిరుగుతూ ఉంటామా రోడ్డు మీద, అంటే వాళ్ళకి మనం పబ్లిసిటీ చేస్తున్నట్టు, అడ్వర్టైజ్మెంట్ మనం ఇస్తున్నట్టు. మనం అడ్వర్టైజ్ ఇచ్చుకుంటే మనం వాళ్ళకి 7 రూపీస్ కట్టడం ఏంటి, అంతే కదా. మనమే డబ్బులు కడతాం, మనమే ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నట్టు. సో ఇది ఒకటి రికగ్నైజ్ చేసింది. సో ఒక రీసెంట్గా ఒక కేసు కూడా ఫైల్ అయింది, బాటా కేసు అని చెప్పి. ఒకరు ఇట్లా వెళ్ళి బాటా కంపెనీలో చెప్పులు కొనుక్కున్నారు, షూస్ కొనుక్కుంటే వాళ్ళకి క్యారీ బ్యాగ్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఆ ఛార్జ్ 5 రూపీస్ తీసుకున్నందుకు వాళ్ళు వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెడితే, అంటే బాటా అని ఉంటుంది దాని మీద. సో అంటే జనరల్ ఏముండాలంటే కవర్ ప్లెయిన్గా ఉండాలి, దాని మీద ఎలాంటి బ్రాండ్ నేమ్ ఉండదు. ఒకవేళ ప్లెయిన్ కవర్ అంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ కవర్ మీద కనుక వాళ్ళ బ్రాండ్ నేమ్ ఉంటే మీ దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోవద్దు. తీసుకుంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, మీకు కంపెన్సేషన్ ఇవ్వచ్చు. సో ఈ పర్టికులర్ బాటా కంపెనీ ఏదైతే కేసు పడిందో అందులో ఆ కంప్లైనెంట్కి 50,000 కంపెన్సేషన్ కోర్ట్ ద్వారా పొందినారు. సో ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఈ యూట్యూబర్లు కానీ వీళ్ళంతా ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనే ఒక ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చారు. అంటే ఇది ఓన్లీ మేము చెట్ల నుంచి కొన్ని ప్రొడక్ట్స్ నుంచి తీసి చేస్తున్నాం తప్ప ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు, ఎలాంటివి లేదని చెప్పేసి ఒక ఆదివాసీ
హెయిర్ ఆయిల్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే ఇది ఫేక్ అని తెలిసినా కూడా దీన్ని వెళ్ళి ప్రమోట్ చేశారు వీళ్ళందరూ, ఇది కొనండి, ఇది జెన్యూన్ అని. అవును. సో ఇలాంటి వాళ్ళ మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఒకవేళ కేసు పెడితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు? ఇప్పుడు నాకు గుర్తుండే ఆదివాసి హెయిర్ ఆయిల్కి చాలా మంది సెలబ్రిటీ హీరోస్ వెళ్ళి చేసినారు. సోను సూద్ అనుకుంటా, అండ్ కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు వెళ్ళి ఆదివాసి ఆయిల్కి చాలా ప్రచారం చేసినారు. ఒకవేళ కనుక వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తారో అది కనుక నిజంగా జరుగుంటే అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, అది ఆయిల్ పెట్టుకోగానే ఇంత జుట్టు పెరిగిపోతుంది, మంత్స్లోనే జుట్టు ఇంత వచ్చేస్తుంది అని అంటారు. బట్ ఒక బట్టతల మనిషికి ఆయిల్ ఎంత పెట్టినా కూడా పనిచేయదు. అంటే అది మిస్లీడింగ్ చేసినట్టు, అంటే కన్స్యూమర్ ఎవరైతే ప్రజలు ఉన్నారో మోసం చేస్తున్నట్టు. నిజంగా కూడా అట్లాంటి వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అలాంటిది ఏం జరగట్లేదు. సో దానికి ఏం చేయొచ్చు అంటే, సపోజ్ ఎవరైనా పర్సన్ ఆ ఆయిల్ కొనుక్కున్నారు, వాళ్ళు క్లెయిమ్ చేసినట్టు నిజంగా అంత హెయిర్ గ్రోత్ అనేది జరగలేదు అంటే ఆ ఎవిడెన్స్ పట్టుకొని వెళ్ళి నేను వీళ్ళ దగ్గర కొన్నా, ఇది రిసీప్ట్, వీళ్ళ దగ్గర కొన్నట్టు రిసీప్ట్ ఉండాలి. ఆ రిసీప్ట్ పట్టుకొని అండ్ ఆల్సో ఏ డే రోజు కొన్నారో ఆ డేట్ చూపించి అదంతా, అంటే ప్రాసెస్ ఒక 2 months 3 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా హెయిర్ గ్రోత్కి. సో ఆ 2-3 monthsలో నిజంగా వాళ్ళు చెప్పినట్టు హెయిర్ ఆయిల్ క్లెయిమ్ చేసినట్టు జుట్టు పెరిగి ఉండకపోతే ఈ ఎవిడెన్స్, ఈ ఫొటోస్ అన్నీ పెట్టి వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టేయండి. అప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంటే కొన్ని వెబ్సైట్లు ఎలా ఉంటాయి అంటే, ఒక్కసారి మనం ఆర్డర్ చేసుకునేంతవరకే మనకు కనిపించేలాగా మనకు అనుకూలంగా ఉంటాయి. వన్స్ మనం ఆర్డర్ చేసి అంటే అది మనకు డెలివరీ అయిన తర్వాత ఆ వెబ్సైట్ ఎక్కడుందో కూడా మనం కనుక్కోలేదు, అండ్ అది ఓపెన్ చేసినా కూడా మనకు అది ఓపెన్ అవ్వదు. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? ఇప్పుడు ఈ మధ్యలో నేను చూస్తున్నాను అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎలా అంటే సపోజ్ మనకి ఏదైనా మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటా, లేకపోతే నేను ఇల్లు కిరాయిల కోసం చూస్తున్నాను, నాకు ఈ పర్టికులర్ ఒక జూబ్లీ హిల్స్లో నాకు ఇల్లు కావాలి, నేను టెనెంట్ లాగా నేను ఒక రెంటల్ కోసం వెతుకుతున్నా. సో ఇదేమంటే నువ్వు ఒక్కసారి గూగుల్లో కొట్టి ఇట్లా చూస్తావు, ఏదైనా నో బ్రోకర్ యాప్స్ ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడైతే కొడతారో సడన్గా ఏమైపోతుందంటే ఆ ఫీడ్లోకి వెళ్ళిపోతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఆ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్స్ మీకు కనిపిస్తూ స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీరు స్క్రోల్ అయిన కొద్దీ అవే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఏం చూపిస్తారు అంటే, ఇట్లా ఈ పర్టికులర్ జూబ్లీ హిల్స్ ప్లేస్లో మేము ఇల్లులు కిరాయికి ఇస్తున్నాము, ఇట్లా ఉన్నది అని చెప్పేసి ఇట్లా ఫుల్ లావిష్ ఇల్లులు చూపిస్తారు. ఎట్లా అంటే చూడడానికి ఎట్లుంటాయంటే కనీసం దానికి 50,000 1,00,000 రెంట్ పెట్టేటట్టు ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, ఇది నేను 8,000కి రెంట్కి ఇప్పిస్తా, 7,000కి రెంట్కి ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఫొటోస్ వీడియోస్తో సహా అన్నీ వేసేస్తారు. అది చూసి మనం టెంప్ట్ అయిపోతాము. ఇమీడియట్గా ఏం చేస్తారు, మీకు ఒకవేళ ఈ ఇల్లు మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఒక 250 రూపీస్ కట్టండి, 250 రూపీస్ కట్టిన తర్వాత మీకు ఇల్లు చూపిస్తాం అంటారు. మనం ఏం చేస్తాము, యూపీఐ ఐడి ఇస్తారు, మనం పే చేస్తాం 250. ఆ 250 పే చేయగానే ఏమవుతుందంటే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ఏమి చేయరు. మీరు 100 మెసేజ్లు చేయండి, మీకు రిప్లై రాదు. ఇంకా కొంచెం మేము గట్టిగా బెదిరించినాం అనుకోండి, కనీసం మీకు ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కనబడదు, అంటే మేము బ్లాక్ కూడా చేసేస్తారు. అండ్ మీరు మనీ పే చేసిన తర్వాత ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ త్రూ అయితే మీరు పే చేసేస్తారో అది ఇమీడియట్గా బ్లాక్ చేసేస్తారు. అంటే మీకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నెంబర్స్ కూడా ఉండవు. అండ్ ఏవైతే నెంబర్స్ ఉంటాయో అన్నీ కూడా ఫేక్ నెంబర్స్ ఉంటాయి. మీకు కనీసం కనిపెడదామంటే కూడా కష్టమే. సరే 250 రూపీసే కదా అని చెప్పేసి మనం కూడా వదిలేస్తాము, ఇంకా మోసపోయినాం కదా, 250 రూపీస్ నథింగే కదా అన్నట్టు వదిలేస్తాం. బట్ అది వదిలేయకుండా వెంటనే మీరు వెళ్ళి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఇట్లా జరిగింది, ఇట్లా 250 రూపీస్ కట్టిన ఇట్లా అని చెప్తే అట్లీస్ట్ వేరే వాళ్ళకి ఇలాంటి అన్యాయం జరగకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఏది ఉన్నా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. 250 రూపీస్ కదా అని చెప్పి ఆలోచించకుండా వదిలేయకండి. అదేవిధంగా లేడీస్ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, చాలా ఇలాంటి మామూలుగా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఇలా షాపింగ్ మోజ్లో పడేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా ఆన్లైన్ ప్రైవేట్ సంబంధించినటువంటి ఒక వెబ్సైట్కి వెళ్ళి షాపింగ్ చేసిన తర్వాత వీళ్ళ ఫోన్ అనేది కూడా హ్యాక్ అయ్యే సందర్భాలు కూడా కనిపించాయి. గతంలో మనం చూసుకుంటే కొన్ని కేసెస్ కూడా వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో అంటే మొత్తం ఏదైతే అమ్మాయికి ఉన్న ప్రైవసీని ఆ ప్రైవేట్ ఆన్లైన్ షాపింగ్కి సంబంధించిన వెబ్సైట్ ఎలా హ్యాక్ చేస్తుందంటే, సో దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే దీని వలలో పడకుండా ఉండడానికి కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు జనరల్గా అదే చెప్తున్నాను, విమెన్కి ఉండే మెయిన్ థింగ్ ఏంటంటే షాపింగ్. సో వాళ్ళు ఫస్ట్ ఏదైనా మీకు హాబీ ఏముందంటే ఫస్ట్ షాపింగ్ అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే అది మీ డోర్ స్టెప్ వరకు ఆ షాపింగ్ అనేది వచ్చేస్తుంది, మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి
ఆన్లైన్లో ఏది కనిపిస్తే అది టకా 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 ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటారు. బట్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఏమైందంటే చాలా మటుకు ఓకే జెన్యున్ సైట్స్ అయితే పర్లేదు, ఒకవేళ అవి జెన్యున్ సైట్స్ కావు ఏదో పిచ్చి సైట్స్ అనుకోండి, అక్కడ మీకు తెలియకుండా అంటే కొన్నిసార్లు ఏం అడుగుతారంటే మీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అంటే పేమెంట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏం అడుగుతారు, మీ డీటెయిల్స్ పెట్టండి, మీ కార్డ్ డీటెయిల్స్ పెట్టండి అని ఒక కాలం అడిగింది అనుకో, కార్డ్ డీటెయిల్స్ పెట్టని చెప్పి మీరు చూసుకోకుండా ఏం చేయకుండా తొందరలో అంటే ఆలోచించాం కనీసం మరి నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నాడు, నా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నా ఆలోచించకుండా డీటెయిల్స్ అని పెట్టేస్తాము, డేట్ ఆఫ్ బర్త్ పెట్టేస్తాము. కొన్నిసార్లు అయితే ఈ ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు ఆలోచించకుండా పెట్టేస్తాం. అసలు షాపింగ్కి ఆధార్ కార్డుకి సంబంధం ఏముంది? కొన్నిసార్లు కాలమ్స్ ఏవైతే పెడతారో ప్రతి డీటెయిల్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిన అనుకోండి, మీకు తెలియకుండా మీ డీటెయిల్స్ ఇచ్చినట్టే. అప్పుడు మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది, మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది మొత్తం హ్యాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో చాలా కేసెస్ ఇట్లా పెరిగిపోయినాయి. అంటే ఆలోచించకుండా మనం తొందరలో ఏదో డీటెయిల్స్ అని టక్కున పెట్టేస్తాం. అట్లా పెట్టకుండా ఆలోచించి ఈ పర్టికులర్ డీటెయిల్ దీనికి ఎందుకు అవసరమా, మరి నేను ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా ఇది అవసరమా అని ఆలోచించుకుంటా ప్రతి ఒక్క కాలం ఆటోఫిల్ చేయకూడదు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఇట్లా రాగానే ఆటోఫిల్ అని వచ్చేస్తుంది. ఆటోఫిల్ చేయొద్దు. ప్రతి ఒక్క కాలం చూసుకుంటే ఆచితూచి ఇది పెట్టాలా వద్దా అని చెప్పేసి కాలం నింపుకుంటూ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీరు ఏదైనా బై ఛాన్స్ మీ బ్యాడ్ టైంకి ఒకవేళ మోసపోతే మాత్రం అది సైబర్ క్రైమ్ అయిపోతుంది. ఎందుకంటే సైబర్ అంటే మీ డీటెయిల్స్ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే కాంప్రమైజ్ అయిపోయి మీ బ్యాంక్లో అమౌంట్ పోయింది అంటే అది సైబర్ క్రైమ్ అవుతుంది. సైబర్ క్రైమ్ అయినప్పుడు మీరు వెళ్ళి సైబర్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అది ఒక అంటే సైబర్ క్రైమ్కి సంబంధించిన ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అవన్నీ కూడా పోలీస్ చేస్తారు. ఇక్కడ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఆన్లైన్లో కూడా మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా సైబర్ క్రైమ్ అనేది మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఆన్లైన్ షాపింగ్లో సరసమైన ధర విధానాలు అనేవి ఎలా పాటించాలంటారు? సరసమైన ధర విధానాలు అంటే ధరలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే చూసుకోవాలి. నేను అదే చెప్తున్నాను, ఒక వస్తువు ఏదైనా ఉందనుకోండి దానికంత వర్త్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10,000 వస్తువుని 1000కే అమ్ముతా అంటే మీరు ఆలోచించాలి కదా, ఖచ్చితంగా ఆలోచించాల్సి వస్తుంది కదా. మరి 10,000ని బయటకి ఇదే శారీ కొంటే ఇదే వస్తువు కొంటే నేను 10,000కు ఉండే, మరి వీళ్ళెందుకు 1000 రూపాయలకి ఇస్తా అంటున్నంటే మీరు అక్కడనే మీకు అర్థం కాలేదు మోసం, ఇదేదో ఫిషీ ఉంది, ఏదో ఒకటి జరుగుతుంది, మోసం జరుగుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఎవ్వరు కూడా అంత లాస్తో అమ్ముకోరు. ఈవెన్ ఇమిటేషన్లో కూడా ఉన్నా కూడా 1000 రూపాయలకి రాదు ఆ వస్తువు. సో ఇది వర్తా కాదా అని చెక్ చేసుకోవడం కరెక్ట్. మెయిన్ నేను చెప్పేది ఒక్కటే, జెన్యున్ సైట్స్లో మాత్రమే ఆర్డర్స్ పెట్టండి. ఏదంటే ఆ సైట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టొద్దు. అంటే ఈ ఆన్లైన్ షాపింగ్లో నియమ నిబంధనలు కానీ అనేవి వేరువేరుగా ఉంటాయి. అంటే ఒక్కొక్క వెబ్సైట్కి కానీ ఒక్కొక్క షాపింగ్కి కానీ అంటే ప్రముఖమైనవి ఏవైతే ఉన్నాయో షాపింగ్ వెబ్సైట్ ముఖ్యమైనవి వాటిల్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయంటారు? ఇప్పుడు మేజర్ సైట్స్ ఏమైనా ఉన్నాయంటే బ్రాండ్ నేమ్స్ అంటే మంచి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్మోస్ట్ అన్నిటి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ సేమ్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఒక వస్తువు కొన్నారు, ఒకవేళ మీరు ఒక ఏసీ కొన్నారు లేకపోతే వాషింగ్ మెషిన్ కొన్నారు ఆన్లైన్లో, అయితే దానికి ఏంటంటే మీరు మెయిన్ చూసుకోవాల్సిన వ్యారంటీ. అంటే బయట మీరు ఆఫ్లైన్లో కొంటే వ్యారంటీ ఎంత పీరియడ్ ఉంది అండ్ ఆన్లైన్లో కొంటే వ్యారంటీ ఎంత పీరియడ్ అనేది మీరు చూసుకుంటారు. సపోజ్ అది కాకుండా ఏదైనా మీ డైలీ యూజ్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ మీరు కొంటున్నప్పుడు దాని వర్త్ ఎంత ఉంది, అలా మీరు ప్రతిదీ చూసుకోవాలి. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే మేజర్ సైట్స్లో ఈ పెద్ద సైట్స్లో ఏంటంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎక్స్చేంజ్ అనేది మీ రైట్. అది ఇప్పుడు కొన్ని సైట్స్లో కొంతమంది డినై చేస్తారు, రిజెక్ట్ చేస్తారు, ఎక్స్చేంజ్ లేదు రిటర్న్స్ లేదు, ఓన్లీ ఎక్స్చేంజ్ చేస్తా అని. యాక్చువల్లీ ఏంటంటే అది మీ రైట్, మీరు ఖచ్చితంగా రిటర్న్ అడగాల్సిందే. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేస్తే మీకు 100% రిటర్న్ రైట్ ఉంటుంది. ఎక్స్చేంజ్ అని ఎవరని అంటే మీరు ఇమీడియట్గా కేసు ఫైల్ చేయొచ్చు. ఎక్స్చేంజ్ అనేది ఉండదు, కంపల్సరీ రిటర్న్ ఉండాల్సిందే. ఎందుకంటే ఒక కన్జ్యూమర్ బేసిక్ రైట్ ఏంటంటే రిటర్న్స్, ఎక్స్చేంజ్ అలాంటివి ఉండవు. సో మీరు ఇప్పుడు పెద్ద సైట్స్కి వెళ్ళినప్పుడు అయితే ఏంటంటే వ్యారంటీ ఒకటి చూసుకోవాలి, ఎక్స్చేంజ్ అనేది ఒకటి చూడాలి, రిటర్న్స్ చూసుకోవాలి, అన్నిటికంటే మెయిన్ రీఫండ్స్ చూసుకోవాలి. సో ఈ క్లాజెస్ అన్నీ అంటే మీరు ఒక ప్రోడక్ట్ పెట్టేటప్పుడు కింద మీకు డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, ఏ ప్రోడక్ట్ కొన్నా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. రిటర్న్స్ ఎట్లుంది, రిటర్న్స్ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది చదువుకొని దాని తగ్గట్టు మీరు ఆర్డర్ పెట్టాలి. ఇవి పెద్ద సైట్స్. కొన్ని సైట్స్ ఎట్లా అంటే చిన్నవి, అంటే ఈ మధ్యలో కొత్తగా పెట్టినారు, ఈ మధ్యలో కొత్తగా స్టార్ట్ చేసినారు, వాళ్ళు ఏంటంటే వ్యారంటీ ఇవ్వరు, ఏమంటారు రీఫండ్ ఇవ్వరు,
రిటర్న్స్ ఇవ్వరు, ఓన్లీ ఎక్స్చేంజ్ అంటారు. ఆ ఎక్స్చేంజ్ కూడా ప్రాపర్గా టైంకి చేయరు. సో ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మీరు అన్నట్టు ప్రతి సైట్ టు సైట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మారుతాయి. బట్ ఎంత టర్మ్స్ అండ్ కండిషన్స్ మారినా కూడా ఇదైతే బేసిక్ రైట్స్ ఏంటంటే రిటర్న్స్, ఎక్స్చేంజ్, రీఫండ్, వారంటీ, ఇవి 4 ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవి లేకపోతే ఆ సైట్ మీద ఎట్లాంటి కంప్లైంట్ అయినా మీరు పెట్టుకోవచ్చు. అంటే ఇందాక మీరు అన్నట్టు ఆన్లైన్లో వస్తువులను తిరిగి ఇవ్వడం లేదా మార్చడం విషయంలో న్యాయపరమైన ఆంక్షలు అనేవి ఎలా ఉంటాయి, అంటే ఎటువంటి ఆంక్షలు ఉంటాయి? న్యాయపరంగా ఆంక్షలు ఇదే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రతి సైట్ మీద చాలా ఆంక్షలు పెట్టింది. ఎట్లా అంటే మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని గురించి క్లియర్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు, సపోజ్ ఒక టీవీ కొన్నారనుకోండి, ఆ టీవీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లు ఇవ్వాలి. వారంటీ కావచ్చు, దాని స్పెసిఫికేషన్ కావచ్చు, దాని ఎన్ని ఇంచెస్ ఉన్నది, ప్రతి ఒక్క డిస్క్రిప్షన్ క్లియర్గా ఇవ్వాలి. మళ్ళీ ఇచ్చిన డిస్క్రిప్షన్ 100% కరెక్ట్ ఉండాలి. ఒకటి క్లెయిమ్ చేసి ఇంకోటి ఇవ్వడానికి లేదు. ఇది ఆంక్ష, ఒక రకమైన ఆంక్ష. అట్లా పాయింట్ టు పాయింట్ ప్రతి ప్రోడక్ట్, ప్రతి ఆన్లైన్ షాపింగ్ మీద, ప్రతి సైట్ మీద కూడా టర్మ్స్ అండ్ కండిషన్ అనేది స్పెసిఫై చేసి ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంటుంది. అది వారంటీ కావచ్చు, ఏదైనా సరే ప్రతి దాని గురించి డీటెయిల్డ్గా ప్రతిది ఉంటుంది. ఒకవేళ అది ఏది కూడా ఒకవేళ వాయిలేట్ అయితే కనుక మీరు వెళ్ళి కన్జ్యూమర్ కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఆన్లైన్లో కొన్ని షాపింగ్లో మనం సెక్యూరిటీ పద్ధతులు కూడా ఉంటాయి. అంటే వీటిని ఉల్లంఘనలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే సెక్యూరిటీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు అది బ్రేక్ అవుతూ ఉంటుంది, వాటి వల్ల కూడా సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి సమస్యలు కూడా ఏర్పడినప్పుడు మనం ఎవరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి? దీంట్లో కూడా 2 రకాల ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. ఎట్లా అంటే ఒక వస్తువు కొన్నారు, సపోజ్ ఒక నైకా యాపే తీసుకోండి, ఒక వస్తువు కొన్నారు. నైకా యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ నైకా వాళ్ళు మీకు ఇంటికి తెచ్చివ్వరు. వాళ్ళు మళ్ళీ ఒక థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతారు. దేనికి? డెలివరీకి ఏంటి, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఏంటంటే షాడో అని, ఇదని పేర్లు ఎందుకు లేని కానీ థర్డ్ పార్టీ మీకు డెలివరీ చేపిస్తారు. సో ఒక్కసారి ఆ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత, మీ పేమెంట్ చేసిన తర్వాత ఆ నైకా వాళ్ళు ఇంకో థర్డ్ పార్టీ వాళ్ళకి డెలివరీకి అనేది ఇస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం అవ్వచ్చు, అక్కడ ప్రాబ్లం అవ్వచ్చు. ఇద్దరు పాయింట్ ఏదైనా కూడా అల్టిమేట్లీ నైకా వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటారు. మీరు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకుంటే ఎవరితోనైతే మీరు కొన్నారో, అంటే సెల్లర్ ఎవరైతే ఉన్నారో, అంటే అమ్మిన వాళ్ళు ఎవరు ఉన్నారో మీకు అమ్మిన వాళ్ళకి మాత్రమే మీకు సంబంధం. మధ్యలో ఎన్ని థర్డ్ పార్టీస్ వచ్చినా కూడా మీకు సంబంధం లేదు. సో ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట. మనం పెడుతున్నాం ఎలాంటి సైట్లో పెడుతున్నాము, చిన్న సైటా పెద్ద సైటా అని చూసుకుంటూ వెళ్తే, మీకు షాపింగ్ చేసుకుంటూ వెళ్తే మీకే ఆ ప్రాబ్లమ్స్ అనేది గ్రాడ్యువల్గా అర్థమవుతుంటాయి. బట్ ఏది ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి. సో అంటే ఇప్పుడు ఎప్పుడు మరియు ఎలా ఒక కస్టమర్ ఆన్లైన్ షాపింగ్లో తన కొనుగోళ్లపై వ్యాపారాన్ని న్యాయపరంగా సవాల్ చేయొచ్చా? వ్యాపారపరంగా ఇప్పుడు అక్కడ వేరే వెబ్సైట్లో ఏదో ఒక వ్యాపారం ఉంటుంది, అంటే అక్కడ ఏదైనా మోసం జరుగుతూ ఉంటుంది, మనం వెళ్ళి అందులో రియాక్ట్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక బ్రాండ్ ఉంది, వాళ్ళు మిమ్మల్ని ఆల్రెడీ మోసం చేస్తారు. అంటే ఒకటి ఇస్తా అని చెప్పి అసలు ఇవ్వకపోవడం, ఒకటి ఇస్తా అని చెప్పి ఇంకోటి ఇవ్వడం. మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా, మీరు ఎంత గ్రీవియన్స్ రేస్ చేసినా కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు. అప్పుడు మీరు ఆ కమెంట్ సెక్షన్లో వెళ్ళి మీరు కమెంట్ పెట్టవచ్చు, ఇది ఫేక్ సైట్, ఇక్కడ ఎవ్వరు కూడా మీరు కొనొద్దు అని చెప్పి వేరే వాళ్ళకి మనం చెప్పడం, అప్రమత్తం చేయడం తప్పలేదు కదా. మీరు వెళ్ళి కమెంట్ చేయొచ్చు, వాళ్ళ బిజినెస్ సైట్లో ఏదైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు గ్రీవియన్స్ రేజ్ చేయొచ్చు, లేకపోతే ట్విట్టర్లో పెట్టొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో పెట్టొచ్చు, మీ స్టోరీ పెట్టొచ్చు, ఏదో విధంగా వేరే ప్రజలకి తెలిసేటట్టు మీరు చేయొచ్చు. ఎందుకంటే ఇది ఫేక్ అన్నప్పుడు ఆ ఫేక్ గురించి అందరు తెలిస్తే ఇంకోరు మోసపోకుండా ఉంటారు కదా. సో అలా కమెంట్స్ పెట్టొచ్చండి. సో అంటే ఇందాక మీరు అన్నట్లు ఆన్లైన్ షాపింగ్లో మోసాలు చేస్తుంటారు, వీళ్ళ మీద ఏ కేసు వేయాలి, అండ్ కేసు వేస్తే దీనికి ఏమైనా టైం లిమిట్ అనేది ఉంటుందా? టైం లిమిట్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే మీరు ఒక వస్తువు కొన్నారు, మోసం జరిగింది, యు ఆర్ బీయింగ్ చీటెడ్. సో చీట్ చేసిన తర్వాత నేను ఒక 10 సంవత్సరాల కేసు ఇస్తానంటే కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఒకవేళ కన్జ్యూమర్ కంప్లైంట్ పెట్టాలంటే దాని మినిమం లిమిటేషన్ పీరియడ్ 2 years. సో ఏదైనా వస్తువు కొన్నారు, దాని గురించి ఏదైనా మీరు కంప్లైంట్ పెట్టాలంటే 2 years లోపల మాత్రమే మీరు కంప్లైంట్ పెట్టవచ్చు. మీరు కొన్న వస్తువు తర్వాత 2 years దాటింది అనుకోండి, అది మీరు కంప్లైంట్ పెట్టలేరు, ఆ లిమిటేషన్ పీరియడ్ అయిపోయింది. బట్ స్టిల్ కొన్ని కేసెస్లో కోర్ట్స్
ఈ లిమిటేషన్ పీరియడ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, అంటే కండోనేషన్ చేస్తుంది. ఎట్లా అంటే ఒకవేళ మీరు ప్రాపర్ రీజన్ చూపించారు అనుకోండి డిలే చేయడానికి, ఇట్లా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను బెడ్ రీడ్ అయినా, లేకపోతే నా దగ్గర రిసీట్స్ లేవు అంటే ఒక ప్రాపర్ రీజన్ ఏదైనా చూపించాను అనుకోండి, అప్పుడు కోర్ట్స్ కన్సిడర్ చేస్తుంది. ఈవెన్ 2 years దాటిన తర్వాత కూడా మిమ్మల్ని కన్సిడర్ చేసి మీ కంప్లైంట్ అనేది తీసుకుంటారు. సో ఇదేంటంటే యూజువల్గా ఒకవేళ తక్కువ అమౌంట్ అనుకోండి, పార్టీ ఇన్ పర్సన్ బెటర్. అంటే ఒక పర్సన్ ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది అయిందంటే మీరే వెళ్ళి ఒక కంప్లైంట్ రాసి కోర్టులో ఫైల్ చేసి మీరే వెళ్ళి జడ్జి గారు, అంటే అందులో కూడా కోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్లో కూర్చునేది హైకోర్ట్ రిటైర్డ్ జడ్జెస్ అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఉంటారు, చాలా చూసుంటారు, వాళ్ళకి యాక్ట్ మొత్తం అంటే అవగాహన ఉంటుంది. వీళ్ళు అంటే ఈ కన్జ్యూమర్ కోర్ట్స్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా హైకోర్ట్ అంటే రిటైర్డ్ జడ్జెస్ మాత్రమే కూర్చుంటారు. సో వాళ్ళకి మీరు వెళ్ళి మీ ఓన్ లాంగ్వేజ్లో, మీరు తెలుగు అయితే తెలుగు, హిందీలో అయితే హిందీలో, లేకపోతే మీ ఇంగ్లీష్ వస్తే హిందీలో, మీ ఓన్ మదర్ టంగ్లో కూడా మీరు వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కావాల్సిన పరిష్కారం అనేది అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. సో కాకపోతే ఏంటంటే ఆ స్టెప్పింగ్ పాయింట్, అంటే ఒకవేళ మీరు అది మోసపోయినారు అంటే ఆ ధైర్యం చేసి వెళ్ళి ఒక 1000-2000 అని చూడకుండా 10,000 అని చూడకుండా ఎంత అమౌంట్ అయినా సరే మీరు వెళ్ళి మీరు డైరెక్ట్ కంప్లైంట్ పెట్టచ్చు. ఒకవేళ మీరు కంప్లైంట్ పెట్టడానికి మీకు కష్టం ఉంది, మీకు అన్ఎడ్యుకేటెడ్ మీతో కాదు అన్నప్పుడు ఒక అడ్వకేట్ని పెట్టుకొని మీరు కేసు అనేది చేసుకోవచ్చు. ఓకే, సో చూసారుగా, ఇది ఇవాల్టి బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రామ్. రేపు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.